హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం లేటెస్ట్గా లాంచ్ అయిన సి సెగ్మెంట్ ఎస్యూవి సెల్టోస్ యొక్క సెకండ్ బేస్ వేరియంట్ హెచ్టీఈ ఆప్షన్ అయితే తీసుకుని రావడం జరిగింది. సో బేస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈ హెచ్టీ ఆప్షన్లో మనకి సర్టెన్ ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి. లైక్ స్టీల్ వీల్స్ కానివ్వండి, 60-40 స్ప్లిట్ సీట్స్, సర్టెన్ ఫీచర్స్ ఏవైతే మనకి ఎసెన్షియల్ ఫీచర్స్ ఉన్నాయో అవి ఓవర్ ద బేస్ వేరియంట్ దీంట్లో యాడ్ అవడం జరుగుతుంది. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ హెచ్టీఈ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 10,99,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ హెచ్టీఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 12,09,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. ఆల్మోస్ట్ మనకి 1 lakh ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, న్యూ స్పెసిఫికేషన్స్ ఏవైతే చేంజెస్ అవి తీసుకుని వచ్చారో ఓవర్ ద ప్రీవియస్ సెల్టోస్ అవన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్లో మీకు ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు కాసా కియా శీలానగర్ బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ గివింగ్ మీ an opportunity to review their latest offering. ఆల్రెడీ ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు, ఈసారి ఈ సెల్టోస్ యొక్క ఫ్రంట్ ఫేస్ అయితే కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. అవుట్ గోయింగ్ సెల్టోస్తో కంపేర్ చేస్తే ఈ డిఆర్ఎల్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ దే ఆర్ కాల్డ్ స్టార్ మ్యాప్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఐస్ క్యూబ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ బంపర్ అంతా చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అండ్ అదే విధంగా కింద లోవర్ బంపర్ కూడా చూసుకున్నా అగైన్ ఇఫ్ గాట్ లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ. కింద స్కిడ్ ప్లేట్ అది చూసుకోవచ్చు సిల్వర్ కలర్ ఫినిష్తో వస్తుంది. బేస్ వేరియంట్ నుంచే ఈ పర్టికులర్ ట్రిమ్ అయితే మనకు వస్తుంది. కియా లోగో విషయానికి వస్తే మనకి గ్రిల్ మీద కాకుండా ఇక్కడ బానెట్ మీద అయితే ఉంది. చూస్తున్నారు కదా 2D మోనోగ్రామ్ లోగో. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే వీల్ ఆర్చెస్ అవి చూసుకోవచ్చు మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. క్లాడింగ్ కూడా చూసుకున్నా చాలా బాగా యూస్ చేయడం జరిగింది. థిక్ క్లాడింగ్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఈసారి ఈ సెల్టోస్లో. చూడటానికి చాలా సబ్స్టాన్షియల్గా ఉంది. ఇంకా వీల్స్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా ఈ పర్టికులర్ హెచ్టీఈ ఆప్షన్లో ఏంటంటే మనకి 205/65 సెక్షన్ R16 టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే బేస్ వేరియంట్ హెచ్టీఈ అండ్ హెచ్టీఈ ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ వీల్స్ ఏవైతే చూస్తున్నారు కదా ఈ స్టీల్ వీల్సే, బట్ ఏంటంటే దీని యొక్క డిజైన్ అన్నది కొంచెం ఎలాయిన్ మిమిక్ చేసినట్టుంది. సో ఇవి వచ్చేసి స్టైల్డ్ స్టీల్ వీల్స్ అనమాట, చూడటానికి బాగుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే బై ద వే ఈసారి ఈ సెల్టోస్లో మనకి 10 mm అయితే ఇంక్రీజ్ చేశారు. సో 190 నుంచి 200 mm అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ నాట్ జస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్, మనకి ఓవరాల్ డైమెన్షన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఈసారి ఈ సెల్టోస్లో కనుక చూసుకుంటే ఓవరాల్ లెంత్ వచ్చేసి మనకి 4.43 meters అయితే ఉంది. అవుట్ గోయింగ్ సెల్టోస్తో కంపేర్ చేస్తే 120 mm అయితే ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ క్లోజ్ టు 12 centimeters అనమాట. అండ్ అదేవిధంగా లెంత్ ఇంక్రీజ్ అయిందంటే మనకి ఆబ్వియస్లీ వీల్ బేస్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఈసారి వీల్ బేస్ వచ్చేసి మనకి 2.69 meters అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ వీల్ బేస్. వీల్ బేస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనకి రియర్ సీట్ కంఫర్ట్ కూడా బెటర్గా అయితే అయింది. సో అది మనం ఇంటీరియర్స్ చెక్ చేస్తున్నప్పుడు చూద్దాం. ఫర్ నౌ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓఆర్వీఎమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి మనకి బాడీ కలర్ ఓఆర్వీఎమ్స్ అయితే వస్తాయి. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. ఈ పర్టికులర్ ఏ పిల్లర్ అయితే చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే వస్తుంది. అదేవిధంగా పైన కూడా చూసుకున్న రూఫ్ రైల్స్ గ్లాసీ బ్లాక్ ఫినిష్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బేస్ వేరియంట్ హెచ్టీ మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆల్సో రైట్ ఫ్రమ్ ద బేస్ వేరియంట్ మనకి ఆల్ 4 wheels అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రియర్ సెక్షన్ అయితే చూసుకోవచ్చు అవుట్ గోయింగ్ మోడల్తో కంపేర్ చేస్తే అగైన్ లుక్ అయితే మారింది. ఈ పర్టికులర్ హెచ్టీ ఆప్షన్లో ఏంటంటే మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బేస్ వేరియంట్ హెచ్టీలో ఏంటంటే మనకి ఈ పర్టికులర్ పార్టే వస్తుంది ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. ఈ ఆప్షన్ వేరియంట్ నుంచి అయితే మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అది చూసుకోవచ్చు. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి వస్తుంది. బట్ ఏంటంటే రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అయితే ఉండదు, అదేవిధంగా వైపర్ కూడా లేదు. టేల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి సెల్టోస్ బ్యాడ్జింగ్. అండ్ అదేవిధంగా కింద లోవర్ బంపర్ కూడా చూసుకోవచ్చు జస్ట్ లైక్ ఫ్రంట్ బంపర్. ఇది మనకి సిల్వర్ కలర్ ఫినిష్తో వస్తుంది. దాంతోపాటు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, 4 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ అదేవిధంగా రిఫ్లెక్టర్స్, ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బై ద వే టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఈ పర్టికులర్ సెల్టోస్లో ఆఫర్ చేస్తున్నారు. నా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ సెల్టోస్లో మనకి 447 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హెచ్టీ ఆప్షన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాక్టికాలిటీ విషయానికి వచ్చేటప్పటికి హెచ్టీఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇట్స్ అ బెటర్ వేరియంట్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు లాంగర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇంకా బూట్లో ప్రొవైడ్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి గ్రోసరీస్కి హుక్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ట్రంక్ ల్యాంప్ అండ్ అండర్ ఫ్లోర్ స్టోరేజ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే వస్తుంది, స్టీల్ వన్ ఇది. అండ్ ఈ సెల్టోస్ యొక్క బూట్ స్పేస్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే లోడింగ్ లిప్ ఏదైతే ఉందో ఫ్లాట్ బే కింద ఉంది. సో ఈజీగా మీరు లగేజ్ లోడ్ చేయడం కానీ అన్లోడ్ చేయడం కానీ చాలా ఈజీగా అయితే ఉంటుంది. కొన్ని బూట్ స్పేస్ ఏంటంటే లోపలికి అయితే ఉంటుంది, బట్ ఏంటంటే ఇది చాలా ఫ్లాట్గా ఉంది. సో ఇట్స్ అ ఫ్లాట్ ఫ్లోర్ అని చెప్పుకోవచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇక్కడ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక సార్ట్ ఆఫ్ గ్రే కలర్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా
డోర్ ఓపెనర్స్ అది చూసుకోవచ్చు, మెటాలిక్ గ్రే కలర్ ఫినిష్ అయితే వచ్చింది. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే చైల్డ్ లాక్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండో స్విచెస్, ఓఆర్విఎం కంట్రోల్స్, అండ్ నాట్ టు మెన్షన్ ఈ పర్టికులర్ హెచ్టీఈ ఆప్షన్లో ఏంటంటే మనకి డ్రైవర్ సైడ్ విండో ఏదైతే ఉందో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది, ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్. కింద చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోర్ బెన్స్, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. నా సీట్ అపాల్స్టరీ విషయానికి వస్తే దిస్ విల్ బీ ద మేజర్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు ఓవర్ ద బేస్ వేరియంట్ హెచ్టీఈ. ఎందుకంటే ఇక్కడ చూస్తే గనుక మనకి పార్ట్ లెదరీట్ అండ్ పార్ట్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి. ఈ సార్ట్ ఆఫ్ లెదరీట్ అండ్ ఫ్యాబ్రిక్ యూస్ చేయడం వల్ల మనకి ఆ ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ యూస్ చేసిన ఈ లెదరీట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది, చాలా స్మూత్గా అండ్ పర్ఫరేషన్తో అయితే వస్తుంది. ఇంకా కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ అయితే ఉంది, ఈఎస్సీ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ఆల్రైట్, నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. నవ్ స్టీరింగ్ కాలమ్ అది చూసుకోవచ్చు మనకి డబుల్ డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్లీ ఇట్స్ అ 4-spoke యూనిట్ అనమాట. అండ్ ఐ లవ్ ద వే హౌ దిస్ స్టీరింగ్ వీల్ హ్యాస్ బిన్ డన్. అండ్ మైండ్ యూ ఇది లెదర్ ర్యాప్డ్ అయితే కాదు. ఇంకా మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ అవి చూసుకోవచ్చు మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ రిలేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ రిలేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి లైట్ స్టాక్స్. అండ్ ఈ పర్టికులర్ హెచ్టీ ఆప్షన్లో మనకి ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ అయితే లేదు. సో ఏంటంటే మీరు ఫ్లిప్ కీ అయితే వస్తుంది. సో కీ అయితే చూస్తున్నారు కదా, మనకి లాక్ అండ్ లాక్ బూట్ రిలీజ్ బటన్ అయితే ఉంది. నా ఇన్స్ట్రుమెంటేషన్ అది చూసుకోవచ్చు మనకి ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే వస్తుంది. సెంటర్లో మనకి 4.2 ఇంచ్ TFT డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. లైక్ కరెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి ఉంటుంది. అదేవిధంగా ఫ్యూయల్ ఎకానమీ, సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేయొచ్చు. డ్రైవింగ్ అసిస్టెంట్, క్లస్టర్, లైట్స్, డోర్స్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఈ పర్టికులర్ వేరియంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుంది, డిజిటల్ స్పీడ్. ఇక్కడ మనకి టాకోమీటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు టాప్ డాష్ మీద మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. బట్ దీని యొక్క ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది. అదేవిధంగా ఇంకో సార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నారు, లైట్ గ్రే కలర్ ఫినిష్. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి డీసెంట్ సైజ్డ్ అని చెప్పుకోవచ్చు, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు. నా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ రెజల్యూషన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా రెస్పాన్సివ్గా అయితే ఉంది యూనిట్ ఏదైతే ఉందో. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అది చూసుకోవచ్చు మనకి రెజల్యూషన్ బాగుంది ఇన్ఫ్యాక్ట్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి అడాప్టివ్ గైడ్ లైన్స్ కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా సెట్టింగ్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్, డివైస్ కనెక్షన్, లేఅవుట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి స్క్రీన్ సేవర్ అనమాట. డిజిటల్ క్లాక్ ఉంది, అనలాగ్ క్లాక్ ఉంది. దీని యొక్క రెజల్యూషన్ కానివ్వండి, దీని యొక్క టచ్ రెస్పాన్స్ కానివ్వండి చాలా బాగుంది. సో మీరు ఒక్కసారి కార్ప్లే కానీ ఆండ్రాయిడ్ ఆటో కానీ కనెక్ట్ చేస్తే ఈజీగా యూస్ చేయొచ్చు. దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ మీడియా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి సెటప్, మీడియా, అగైన్ ఇక్కడ మనకి స్క్రోల్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ వాల్యూమ్. సో ఈజీగా మీరు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు బటన్ కన్నా, నాకైతే నచ్చింది. ఇంకా క్లైమేట్ కంట్రోల్స్ అయితే చూసుకోవచ్చు మనకి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు దీంతో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రైట్ సైడ్ కంట్రోల్తో మీరు ఫ్యాన్ స్పీడ్ లేదా బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ మిగతా ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి 3 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి 3 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటేమో మనకి కనెక్టివిటీకి అండ్ మిగతా 2 ఏవైతే ఉన్నాయో మనకి ఛార్జింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ అయితే చూసుకోవచ్చు, మీరు ఫోన్స్ కానీ, వాలెట్ కానీ, కీస్ కానీ ఏమైనా ప్లేస్ చేయొచ్చు. అండ్ దాని ఫాలో అవుతే ఇక్కడ చూసుకుంటే మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఈ పర్టికులర్ HTE ఆప్షన్. దీంట్లో వచ్చేసి మనకి 1.5 లీటర్ 4-cylinder న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న ఓపెన్ స్టోరేజ్ అయితే ఉంది, కాయిన్స్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి 2 కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి, స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్. ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ బటన్ అయితే డైరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీగా మీరు పార్క్ బటన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇంకా సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విషయానికి వస్తే ఇది స్లైడబుల్ కాదు, ఫిక్స్డ్ ఇది. అండ్ పైన చూసుకోవచ్చు ఇది లెదర్ ప్యాడెడ్ ఇది. అండ్ లోపల కనుక చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ డిమ్మింగ్ IRVM. ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్, రీడింగ్ ల్యాంప్స్ వస్తున్నాయి ఆన్ ఈదర్ సైడ్స్, LED యూనిట్స్ అనమాట. సన్ వైజర్స్లో ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ అయితే ఉంటుంది, డ్రైవర్ సైడ్ జస్ట్ మనకి టికెట్ హోల్డర్ అయితే ఉంటుంది. అండ్ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ రీడింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మనకి గ్రాడ్యువల్గా ఆఫ్ అవుతాయి. సో ఇలాంటి చిన్న ఏవైతే ఉన్నాయో మనకి అటెన్షన్ టు డీటెయిల్ ఇవన్నీ మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ ప్రస్తుతం చూడవచ్చు నేనైతే రియర్ క్యాబిన్లో అయితే ఉన్నాను. ఫస్ట్ మనం డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ లాగే వెనకాల కూడా చూసుకోవచ్చు మెటాలిక్ గ్రే కలర్ ఫినిష్ అయితే వస్తున్నాయి డోర్ ఓపెనర్స్. ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్,
అగైన్ ఇక్కడ కూడా చూసుకుంటే సార్ట్ ఆఫ్ మెటాలిక్ గ్రే కలర్ ఫినిష్, డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ అని చెప్పుకోవచ్చు. 1 లీటర్ నుంచి 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్టోరేజ్ స్పేస్, ఇక్కడ మనకి స్పీకర్. నా స్పేస్ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే ఈ సెల్టోస్ ఏదైతే ఉందో దీంట్లో మనకి వీల్ బేస్ అయితే ఇంక్రీజ్ అయింది. ఆల్రెడీ చెప్పినట్టు మనకి 2.69 మీటర్స్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ఇంక్రీజ్ చేసిన వీల్ బేస్ అయితే క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది రియర్ సీట్స్లో. ఫర్ బిగినర్స్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోక నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అసలు. ఇన్ఫాక్ట్ అండర్ థై సపోర్ట్ కూడా పర్వాలేదు, డీసెంట్గానే ఉంది. అండ్ హెడ్ రూమ్ విషయానికి వచ్చినా నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఇంకా ఉంది. సో టాలర్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో 5'11", 6 feet కానీ, సో వాళ్ళైతే చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ హెచ్టీతో కంపేర్ చేస్తే ఈ హెచ్టీఈ ఆప్షన్లో ఏంటంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కూడా వస్తుంది విత్ 2 cup holders. సో ఈ హెచ్టీ ఆప్షన్ కనుక తీసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ చెప్పినట్టు మనకి 60/40 స్ప్లిట్ సీట్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఐసోఫిక్స్ స్టైల్ సీట్ మౌంట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఛార్జింగ్ పోస్ట్ విషయానికి వస్తే డైరెక్ట్గా సీట్ బ్యాక్ రెస్ట్లో మనకి ఇంటిగ్రేట్ చేస్తారు. సో బోత్ ద ప్యాసింజర్స్కి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వస్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. USB-C టైప్ అనమాట. దాంతోపాటు మనకి మ్యాగ్జిన్ పాకెట్స్ అయితే వస్తున్నాయి. సెంట్రల్ AC వెంట్స్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ రైట్ ఫ్రమ్ ద బేస్ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకి ఫోన్ పెట్టడానికి స్టోరేజ్ కూడా ఉంది. ఇంకా పైన చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్ రియర్ క్యాబిన్ ఏదైతే ఉందో చాలా స్పేషియస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. టాలర్ అడల్ట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంకా ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఈ సెల్టోస్ ఏదైతే ఉందో మనకి 2 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ అండ్ 1 డీజిల్ ఇంజిన్తో అయితే వస్తుంది. అయితే ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 1.5 లీటర్ 4-cylinder నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 115 PS ఆఫ్ పవర్ అండ్ 144 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు పెట్రోల్ ఇంజిన్లో పవర్ కనుక కావాలి అనుకుంటే మీరు 160 PS ఏదైతే మనకి టర్బో GDI ఉందో అది మీరు పిక్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనకి ఈ హైడ్రాలిక్ స్ట్రట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫార్చునర్లో కూడా రావు. సో ఇట్స్ అ గుడ్ టు హ్యావ్ ఫీచర్ ఇన్ దిస్ సెల్టోస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి నేచురల్లీ యాస్పిరేటెడ్ 4-cylinder ఇంజిన్ అయితే వస్తుంది, పెట్రోల్ ఇంజిన్. కింద మనకి ప్రాపర్ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా కింద ఇంజిన్ పే. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆల్ 4 wheelsకి అయితే మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎ బెటర్ స్టాపింగ్ పవర్. దాంతోపాటు మనకి రియర్ పార్కింగ్ కెమెరా, అడాప్టివ్ గైడ్లైన్స్తో వస్తుంది, రియర్ పార్కింగ్ సెన్సార్స్. టాప్ మోడల్స్లో మనకి ADAS రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా ఈ సెల్టోస్లో అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఏదైతే మీకు చెప్పానో బేస్ వేరియంట్ 10,99,000 రూపీస్ ఎక్స్ షోరూమ్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో 1 lakh కనుక పే చేస్తే at 12,09,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ఈ HTE ఆప్షన్ అయితే మీకు ఆఫర్ చేయబడుతుంది. అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 15,06,000 ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కియా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ కాసా కియా. ఇది వచ్చేసి మనకి శీలానగర్ ఆపోజిట్ భారత్ పెట్రోలియం బంక్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా వీల్ సర్వీస్ కూడా మనకి ఆటో నగర్లో అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.